అంటే ఏంటి చెల్లి? మంచి పని అంటే గుర్తుకొచ్చు. మంచి పని అంటే 10 మందికి పనికొచ్చే పని. నీకెవరు చెప్పారు? డాడీ చెప్పారు. డాడీ మమ్మీ ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా. మంచి మాటలు చెప్పేటప్పుడు ఆ కార్టూన్ టీవీ ఛానల్ ఆపి ఆలకించాలి బాబు. అంత బోజక్కర్లద్దమ్మా. మంచి పని అంటే మాకు తెలుసు. మా స్కౌట్ మాస్టర్ చెప్పారు. అందరికీ ఉపయోగపడేదే మంచి పని అంటే. నిన్ను అడిగితే నువ్వు ఫోర్గా చెప్తున్నావు. సర్లే అన్నయ్య, ఇంకా మీ స్కౌట్ మాస్టర్ ఇంకా ఏమేమి చెప్తుంటారో చెప్పు. వదులు తమ చల్లని జలంతో భూమాతను సస్యశ్యామలం చేస్తున్నాయి. చెట్లు ఫలాలు ఇస్తున్నాయి. ఆవులు గేదెలు పాలు ఇస్తున్నాయి. ఫ్రెష్గా పుట్టినందుకు మనము ఏదో ఒక మంచి పని చేయాలి అంటుంటారు. అవునన్నయ్య, మీ స్కౌట్ మాస్టర్ నిజం చెప్పారు. అమ్మ నాన్న కూడా అలాంటి విషయాలే కదా చెప్తుంటారు. అందుకే చెల్లి, నేను ఏదో ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను. గాంధీ గారు స్వతంత్రం సంపాదించేశారు. థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బు కనిపెట్టేశాడు. రైట్ సోదరులు విమానం కనిపెట్టేశారు. ఇంకా టీవీ, రేడియో, కంప్యూటర్ అన్నీ అయిపోయాయి. అంతగా ఒక్కళ్ళొద్దమ్మా. మేము చేసే పనులు మేము చేయగలం. మంచి పని చేయాలనుకుంటే మన స్థాయికి మనం ఏదో ఒకటి చేయగలం. నువ్వు చెప్పింది నిజమేనన్నయ్య. మనం చిన్నపిల్లలమైనా మన స్థాయికి మనం ఏదో ఒకటి చేయొచ్చు. పిల్లలమైనా మనకంటే చిన్నపిల్లలకి అక్షరాలు నేర్పించవచ్చు, పోయమ్స్ నేర్పవచ్చు. ఇది కెమెరా బాగుందా? బాగుందన్నయ్య. ఇదిగా నువ్వు పట్టుకో. ఆ చెట్టు మీద వెళ్ళండి సార్.
సెలవు రోజుల్లో వీడియోలో పక్షుల్ని ప్రకృతిని బంధించి నెట్లో పెట్టచ్చు. అందరికీ ఆనందం కలిగించవచ్చు. పిల్లలు చిన్నప్పటి నుండే ప్రకృతిని ప్రేమించడం నేర్చుకునేలా చేయవచ్చు.